అందరికీ శరణార్థులు మంచిగున్నారులా నేను వచ్చేసిన ఇయాల సుతం ఖతర్నాక్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి స్పీడ్ పెంచిండ్రు సీఎంల వారు పబ్లిక్ తిప్పలు కనబడయా సారు ప్యాదోళ్ళెంబడి పడ్డాడు కలెక్టరు అందరినీ చేస్తుండు పరేషాను రేవంత్ సార్ తెచ్చిండు ఆనాటి రోజులు పోలీసోళ్ళు పంచుతుండ్రు యూరియా బస్తాలు మక్తల్ ఎమ్మెల్యేకు తలిగిందట లాటరీ ఏడాదిలోనే మస్తు పెరిగిందట ఆమ్దాని సీఎం ను తిట్టిపిస్తుండ్రు కాంగ్రెస్ వాళ్ళు ఎంత చెప్పినా వినరు ఈ మనుషులు మనం ఏదనుకుంటే అదే చేయాలి మనకు నచ్చినట్టు చేయాలి మంచైనా చెడైనా ఎవ్వరు ఏమన్నా పట్టించుకోవద్దు మనకు ఇష్టం వచ్చినప్పుడే మాట్లాడాలి ఇష్టం లేనప్పుడు కంటికి కనిపించద్దు ఏంది పిల్ల ఏందేందో మాట్లాడుతుంది ఈ ఎండకు తలకాయకి ఏమన్నా అయిందా ఏందని చూస్తున్నారా అదేం కాదుల్లా ఈ వార్త చూడండి అసలు ముచ్చటేందో మీకే తెలుస్తుంది వారెవ్వా మన ముఖ్యమంత్రి సారు ఈ నడుమ మస్తు స్పీడ్ గా యాక్షన్ తీసుకుంటున్నాడు నిన్న రాత్రి భూపాలపల్లి కాడ భూముల పంచాదుల్లా ఒక ఆయనను చంపేసిండు దీని మీద ఇవాళ పొద్దుగాల లేవంగానే సీఎం సారు మస్తు సీరియస్ అయిందట సిఐడి ఆఫీసర్లను పెట్టి ఎంక్వైరీ చేయాలని చెప్పిండట కానీ సీఎం సారు ఈ మాటలన్నాడని తెలవంగానే చాలా మంది పరిశాన్ అయిందట సారోళ్ళ సొంతూర్లే మాజీ సర్పంచ్ వాళ్ళ దగ్గర చుట్టపాయన జీవనం తీసుకుంటే నోరు తెరవలే గురుకులాల పిల్లల పానాలు పాడైతంటే మాట్లాడలే పొలగాండ్లకు పురుగుల బువ్వ పెడుతున్నా సప్పుడు చేయలే హైదరాబాద్ లా రియల్ ఎస్టేట్ గుండాలు గోడలు కూలగొడతా అంటే మాట్లాడలే సెక్రటేరియట్లకు ఫేక్ ఆఫీసర్లు వస్తున్నా సప్పుడు చేయలేదు ఊర్లల్ల ప్యాదోళ్ళ మీద కాంగ్రెస్ వాళ్ళు జులుం చేసినా పట్టించుకునేది లేదు కానీ ఇవాళ మాత్రం సారు పొద్దుగాల లేవంగానే ఇదే ముచ్చట ఎందుకు ముంగటేసుకున్నాడో చాలా మందికి సమజ్గాలే మన సీఎం సార్ ఏంది పబ్లిక్ తిప్పల మీద మాట్లాడేందని షాక్ అయిందట కానీ అసలు ముచ్చట ఏందంటే చనిపోయిన ఆయనే అప్పట్లో కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసు పెట్టిండట ఇంకే ఉన్నది అండ్ల కేసీఆర్ పేరు వినిపించింది ఇక ఆగుతాడా రేవంత్ సారు ఇటు సీఎం సారు అటు వెంకటరెడ్డి సారు ఇంకో దిక్కు సీతక్క మేడం కాంగ్రెస్ లీడర్లు ఉన్నోళ్ళందరూ నోర్లు తెరిచిండ్రు మంచిదే తప్పు జరిగినప్పుడు మాట్లాడాలి కానీ మాకు తిప్పలు వచ్చినప్పుడు ఎందుకు సపోర్ట్ చేయరు కారు పాటోళ్ళ పేరు వినబడతనే చట్టం న్యాయం యాదికొస్తాయా సార్ అని పబ్లిక్ అడుగుతున్నారు కొందరికి అప్పుడప్పుడు తలకాయలా పురుగు తిరుగుతుంది ఏం చేస్తున్నారో ఎట్లా చేస్తున్నారో తెలియకుండా చేస్తారు చేతిలో అధికారం ఉన్నది కదా అని శంగ ఎగురుతారు ఇప్పుడు మన తెలంగాణలో ఒక ఆయన ఇదే పని చేస్తున్నాడు ప్యాదోళ్ళు రైతుల పొట్ట కొడుతున్నాడు పాపం సిరిసిల్ల జిల్లాలున్నోళ్లకు పెద్ద పరిశానే వచ్చిందుల్లా కలెక్టర్లు అంటే ప్యాదోళ్లకు సేవ చేస్తారని అనుకుంటారు కానీ ఈయన మాత్రం మొత్తం ఉల్టా చేస్తున్నాడట నిన్న కేటీఆర్ పోటు ఉన్నదని ఛాయ హోటల్ ను మూసేపిచ్చిండు ఇవాళ అసొంటిదే ఇంకో పని చేసిండు వేములవాడ కాడున్న కరీంనగర్ డైరీల పాల కేంద్రాన్ని మూపిచ్చిండు అన్ని పర్మిషన్లు ఉన్నా గాని ఆఫీసర్లను పంపి దానికి తాళమే ఇచ్చిండు లోపట 20,000 లీటర్ల పాలు ఉన్నాయని వీటిని తీసేదాకనన్నా ఆగుండని అడిగినా వినలేదట వేల మంది రైతులు అండ్ల పాలు పోస్తుంటారు అందరినీ రోడ్డు మీద పడేసిండు పర్మిషన్ లేదంటే ఆల్రెడీ మేము సువర్ణ ఫుడ్స్ ఇండస్ట్రీస్ నుంచి కూడా మేము కొన్నాము దాని నుంచి గ్రామ పంచాయతీ కూడా పర్మిషన్ కూడా తీసుకున్నాం బ్లూ ప్రింట్ కూడా ఇవ్వడం జరిగింది ఆయన చెప్పిన ఇదేం తలకాయ తిక్క పని మేమందరం ఏం కావాలని సర్కారు మీద మస్తు కోపం చేస్తున్నారు కానీ అత్త మీద కోపం దుత్త మీద చూపెట్టినట్టు ఏదో కోపాన్ని తీసుకొచ్చి ప్యాదోళ్ళ మీద ఎందుకు చూపెడుతున్నాడో ఈ కలెక్టర్ సారు అప్పట్లో వాళ్ళ ఇంటామను పోరు పెడితే ఆమె ఈయన మీద కేసు పెట్టిందట ఆరిగోస పెడుతున్నాడు ఆయనతోని ఉండనని అడిగితే కోర్టోళ్ళు ఇడుపు కాగితం ఇచ్చిండ్రు పాపం ఆ బాధలగిన ఇట్లా చేస్తున్నాడు కావచ్చునని సిరిసిల్ల కాడున్నోళ్ళు మాట్లాడుకుంటున్నారు పానం బాగా లేకుంటే దావకండ చూయించుకోవాలి గాని ఇట్లా ఇంటామ మీదున్న కోపాన్ని ప్యాదోళ్ళ మీద చూపించుడేందని పొట్టు అరుచుకుంటున్నారు నిజంగా రేవంత్ సార్కు మనం అందరం లెక్కలేనని శనార్థులు చెప్పుకోవాలి ఇంత గొప్ప పని చేసినందుకు సారును పిలిచి గజమాలతోని సన్మానం చేసినా తక్కువనే ముఖ్యంగా రైతులు పేదలందరూ కలిసి సారుకు సన్మానం చేయాలి కొత్త తరిక సన్మానం ఏదన్నా ఉంటే అది కూడా చేయాలి
ఎందుకో ఈ వార్త చూస్తే మీకే తెలుస్తుంది. ఆనాటి రోజులు తెస్తానని చెప్పి నిజంగానే ఆనాటి రోజులు తీసుకొచ్చిండుల్లా రేవంతన్ సారు. కొత్త తరానికి తెలివని కొత్త తరం చూడని ఆనాటి రోజులను ఫ్రీగా చూపిస్తున్నాడు. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట సొసైటీలా ఇట్లా పోలీసుల కావలి పెట్టి యూరియా బస్తాలు అమ్ముతున్నారు. ఒక్కలకు 4 బస్తాలే ఇస్తున్నారట. 5-6 ఎకరాల పంటేసినాం, గీ 4 బస్తాలేం సరిపోతాయని అడిగినా ఇంటలేరట. అప్పట్లో కాంగ్రెస్ వాళ్ళు పాలన చేసినప్పుడు కూడా ఇట్లనే ఉండే, బస్తాలు దొరకకపోతుండే, ఉన్న బస్తాలకు పోలీసు వాళ్ళ కావాలి. ఈ అన్న చెప్తున్నాడు చూడుండ్రి. వైఎస్ రాజశేఖర ఉన్నప్పుడు కూడా ఇట్లే ఉండేది, లైన్లో నిలబడి పోలీసు వాళ్ళతో దెబ్బలు తిన్నాము. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నది. వాస్తవంగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు రాష్ట్రం ఉండాలనో పోవాలనో, ప్రజలు ఉండాలనో పోవాలో అసలు అర్థం అది కావట్లేదు. వాస్తవంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అంత చండాలా ఉంది, ఇక్కడ ప్రపంచాలు ఎక్కడ లేదు, అంత ముద్రాస్తా ఉంది. రైతు బంధు ఇస్తూనే రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, రుణమాఫీ లేదు, ఏమి లేదు. వాస్తవంగా అయితే ఏమి లేదు. అంత దుర్మార్గమైన వ్యవహారం అయితే అది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాలపోళ్లకు అవన్నీ ఏమెరక చెప్పుడ్రి. తెలంగాణలో వచ్చినాక ఏడ కూడా పెద్దగా కనబడలే అసోంటి. కానీ పోలీసు వాళ్ళ పెట్టి వంచుడు కాదు, అప్పట్లో యూరియా బస్తాలనే పోలీస్ స్టేషన్ లో పెట్టి వంచేటోళ్ళు. బస్తాల కోసం పోతే లాఠీ చార్జీలు కూడా చేసిండ్రు. ఇప్పుడు మళ్ళా ఆ రోజులు పట్టుకొచ్చిండు మన రేవంతన్ సారు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన ఏడాదికే పోలీసు వాళ్ళ పెట్టి వంచే కాడికి వచ్చిందంటే 5 ఏండ్లు నిండే వరకు స్టేషన్ల బస్తాలు పెట్టుడు, లాఠీ చార్జీలు చేసుడు కూడా చూస్తాం కావచ్చు. కానీ ఏ మాట కామాట ఓట్లప్పుడు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయకపోయినా పాత రోజులను మళ్ళా వెనకకి తీసుకొచ్చినందుకు మాత్రం రేవంతన్ సార్కు మనం అందరం శనార్థులు చెప్పాలి. ఏ పని చేయనోళ్ళ తాన పైసలుండయి, కానీ కొలువు వచ్చినాక 4 పైసలు వస్తాయి. ఇల్లు, కార్లు, బండ్లు కొనుక్కుంటారు. కొలువు వచ్చినాక చాలా ఏండ్లకు పైసలు జమ చేసి ఇవన్నీ కొనుక్కుంటారు. కానీ ఒక ఆయన మాత్రం కొలువు వచ్చి ఏడాది తిరగక ముందే అన్నీ కొనుక్కున్నాడట, ధూమ్ ధామ్ చేస్తున్నాడట. హాగో అట్లెట్లా అని అందరు పరిశాన్ అవుతున్నారు. ఆ ముచ్చటేందో మనం కూడా అరుచుకుందాం పార్రి. మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి సారుకు ఎమ్మెల్యే కాగానే నక్కతోక దొక్కినట్టే అయినట్టున్నది. గట్టిగానే లాటరీ టికెట్ తలిగినట్టున్నది. ఓట్ల ముంగట ప్రచారానికి పైసా లేకుంటేనట సారు దగ్గర అన్ని అప్పు తెచ్చి పెట్టిండట. పాపమని చాలా మంది సాయం కూడా చేసిండట. కానీ ఎమ్మెల్యే అయినాక ఏడాది తిరగక ముందే 50 లక్షలు పెట్టి ఇల్లు కొన్నాడట. ఇంకొక 100 గజాల జాగ కొన్నాడట. హైదరాబాద్ లో 5 ఫ్లాట్లు, భూత్పూర్ కాడ 10 ఎకరాల భూమి, 5 కార్లు, సార్తోని తిరిగేటోళ్లకు కోట్ల రూపాయల బంగుళాలు, కార్లు ఇట్లా మస్తుగానే వచ్చినాయట. ఇవన్నీ మేం చెప్తలేం, మక్తల్ కాడున్న కాంగ్రెస్ పార్టీలే ముఖ్యమంత్రి సార్కు లెటర్ రాసిండ్రు. ఎమ్మెల్యే శ్రీహరి మొత్తం వసూళ్ల మీదనే పడ్డాడు. కళ్ళు గీసుకునే గౌడన్నలను కూడా ఇడవకుండా పైసలు వసూలు చేస్తున్నాడని లెటర్ల రాసుకొచ్చిండ్రు. జర ఆయన మీద మనసు పెట్టుండ్రి. అసొంటి ఆయనకు మంత్రి కొలువిస్తే మక్తల్లా కాంగ్రెస్ కాట కలుస్తుందని చెప్పుకొచ్చిండ్రు. కానీ ఒక ఎమ్మెల్యే ఏడాదిలోనే ఇంతగానం సంపాదించిందంటే మంత్రులు ఎంత సంపాదించాలి, ముఖ్యమంత్రి ఎంత సంపాదించాలని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. తెలంగాణ ఆమ్దాని తగ్గిందంటే ఏందో అనుకున్నాం, అసలు ముచ్చట ఇదా అని గుసగుస పెట్టుకుంటున్నారు. వీళ్ళకు ఎట్లా చెప్తే తెలుస్తుందో ఏమోనుల్లా. అరే ఎన్ని మాటలు చెప్పినా అదే పని చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. మన ముఖ్యమంత్రి సారును మనమే తిట్టించుకుంటే ఎట్లనని ఎన్ని మాటలు చెప్పినా కానీ వీళ్ళు వింటారా? అస్సలే వింటలేరు. టైం దొరికినప్పుడల్లా సీఎం సారును తిట్టిపిస్తున్నారు. ఏం మనుషులున్నారో ఏమో పోండ్రి, చెప్పి చెప్పి ఆస్టకు వస్తున్నది. రాష్ట్రంలో ఎవ్వలకు లేని తిప్పలా కాంగ్రెస్ పార్టీలకే ఉన్నట్టున్నది పోండ్రి. కారు పార్టీలని తిడదామని పోయి వాళ్ళే తిట్లు పడుతున్నారు, వాళ్ళ లీడర్లనే తిట్టించుకుంటున్నారు. నిన్న పొద్దుగాల కేసీఆర్ సారు పాస్పోర్ట్ ఆఫీస్ కు పోతే దాని మీద కూడా చిల్లర రాతలు రాసిండ్రు. అటు కారు పార్టీలు కుంటారా? ఎవరైనా పాస్పోర్ట్ కోసం పాస్పోర్ట్ ఆఫీస్ కి పోతారు గాని రేవంతన్ సారు మాత్రం ఏసీబీ కోర్టుకు పోతాడని అసలు గుట్టు బయట
పెట్టి పరువు తీసిండ్రు. రేవంత్ సారు ఓటుకు నోటు కేసులో దొరికిండు కదా, కోర్టోళ్ళు ఆయన పాస్పోర్టు జప్తు చేసిండ్రు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిండు కాబట్టి ఎటన్నా పోవాలంటే ఏసీబీ కోర్టుకు పోయి కాగితం రాసి పాస్పోర్టు తెచ్చుకోవాలి. పోయి రాగానే మళ్ళా దాన్ని తీసుకుపోయి కోర్టులో అప్పచెప్పాలి. ఇదే కాదు, సారు మీద మస్తు కేసులున్నాయి. ఓట్లప్పుడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే కేసులైనాయి. ఇవాళ దాని మీద కోర్టుకు పోయి వచ్చిండు. కానీ ఓటుకు నోటు కేసులా ఎందుకు వస్తలేవని కోర్టు తిట్టినా అటు దిక్కుపోతలేడు సారు. ఆయనకేం భయం వచ్చిందో ఏమో పోన్రి. కానీ మన కంట్లో ఇంత పెద్ద దూలం పెట్టుకొని పక్కోని కంట్లో ఉన్న నలుసు గురించి మాట్లాడితే ఎట్లా చెప్పుండ్రి. నిన్నటి సంది కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ సార్ మీద బురద పోయబోయి సీఎం సార్ మీదనే లారీల కొద్ది బురద పోస్తున్నారు. పాపం వాళ్లకు ఎట్లా చెప్తే సమజ్ అవుతుంది, మన సీఎం సారు పరువు ఎట్లా నిలబడుతుంది. నాకైతే మస్తు బాధ అనిపిస్తున్నది.